ఒక శిల్పి ఒక రాయిని ఏ విధంగా ఒక చక్కని ఆకారం తీసుకువచ్చి దాన్ని చిత్రించి ఒక పూజా సంస్కృతితో కూడినటువంటి విగ్రహ స్వరూపంగా మార్చి తీర్చిదిద్దడం ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా గురు ఈ జడ స్వరూపైనటువంటి మానవుణ్ణి, అంటే రాయి స్వరూపంగా ఉండేటువంటి మానవుణ్ణి ఒక ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిగా పరమార్థాన్ని గ్రహించేటువంటి విషయంగా ఆ విగ్రహ రూపంగా తీర్చిదిద్దడంలో ఆ గురు స్వరూపమైనటువంటి జ్ఞానశక్తి మనకు నిరూపణ కాబడుతుంది. అంచేత ఒక శిల్పి రాయిని విగ్రహంగా ఏ విధంగా అయితే మార్చగలుగుతున్నాడో అదేవిధంగా ఒక సద్గురు జడస్వరూపైనటువంటి మానవుణ్ణి ఈశ్వర సంభూతమైనటువంటి శక్తిగా మార్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సద్గురు స్వరూపము. మరి అటువంటి శిల్పకారుడైనటువంటి ఆ సద్గురువు యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన స్థితిని మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి.